సంక్రాంతి నుంచి ఉగాది వరకే జాతర అనేది ఒకటి నానుడు ఉండే, కానీ ఇప్పుడున్న రోజుల్లో 360 రోజులు భక్తులు వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. మరి మేయర్ గారు, కమిషనర్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ సిబ్బందిని కూడా పంపించారు. ఇక్కడ కూడా శానిటరీ సిబ్బంది ఉంటారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి అది లేదు. భవిష్యత్తులో పకడ్బందీగా శాశ్వత పరిష్కార దిశగా కూడా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు అవి కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేవత కళ్యాణమే ఇక తంగేడి ఎడిగిన కలవాలు పోతురు దేవుని కళ్యాణమే కళ్యాణమే మళ్ళీ దేవత కళ్యాణమే. సంతానం కాకుండా పిల్లల చదువు కొరకైనా, పిల్లల ఆరోగ్యం కొరకైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తుంటారు. మరి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కూడా ఉంది. సంతానం కావాలనుకున్న వాళ్ళు వరాలు కూడా పడుతుంటారు. ఇక్కడ అదొక ప్రసిద్ధి. ఇది ఆనవాయితీగా వస్తున్నది. పట్నాలు, బోనాలు, ఒగ్గు కుర్మలు, యాదవ కుర్మలు వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వచ్చి వాళ్ళ ఇలవెల్పుగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంటారు. మిగతా వర్గాలు కూడా అందరూ అటెండ్ అవుతుంటారు. వచ్చి అందరూ కూడా దర్శించుకొని మల్లికార్జున స్వామి దీవెనలు పొందాలని కోరుకుంటున్నాం.